ఓకే, సో మినపప్పు పకోడీ కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో ముందుగా ఏంటంటే మనం ఇక్కడ పప్పుని నానబెట్టేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే పొట్టు మినపప్పు వాడాను నేను, ఛాయపప్పు కాకుండా. సో ఈ పొట్టు కూడా ఉంటుందంటే మనకు కొంచెం ఆ మధ్య మధ్యలో తగులుతూ ఒక డిఫరెంట్ టేస్ట్, అలాగే మంచి క్రిస్పీనెస్ అనేది కూడా యాడ్ అవుతుంది. కాబట్టి పొట్టు దాంతోనే చేసుకుంటే బాగుంటుంది. సో ఇది పకోడీ డీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి ముందుగా నేను స్టవ్ ఆన్ చేస్తున్నాను. ఓకే, సో నెక్స్ట్ పప్పు మనం మిక్సీ పట్టేసుకోవాలి. సో కొంచెం గట్టిగా ఉండాలి, అలాగే బరకగా ఉండాలి, ఫైన్గా రాకూడదు. సో మధ్య మధ్యలో పైకి కిందికి మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇంకొంచెం కావాలి మనకి. సో ఆ నానిన పప్పును వేసుకుంటే దాంట్లో ఉండే ఆ వాటర్ ఏదైతే ఉంటుందో నానిన తర్వాత అదే మనకు సరిపోతుంది దీంట్లో. ఓకే, సో కొంచెం ఇలా బరకగా రావాలి మనకు. సో రెడీ అయిపోయింది మనకు మిక్సీ పట్టడం. సో దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో ఇంకొంచెం క్రిస్పీనెస్ కొరకు బియ్యపిండి, అలాగే సరిపడా ఉప్పు, కొంచెం కచ్చా పచ్చాగా దంచుకున్న మిరియాల పొడి. సో ఇది మంచి టేస్ట్ యాడ్ చేస్తుంది, ఇది కంపల్సరీ వేసుకోవాలి. అలాగే కొద్దిగా జీలకర్ర, కొంచెం అల్లం పేస్ట్, ఇది లేదా అల్లం ముక్కల్ని మనం పిండి పట్టేటప్పుడే వేసేసుకొని కూడా మనం గ్రైండ్ చేసుకోవచ్చు. పుదీనా, కొద్దిగా కొత్తిమీర, సో ఇక్కడ పచ్చిమిర్చి పేస్ట్. సో ఇది కూడా మనం మిక్సీ పట్టేటప్పుడు వేసుకుంటే బాగుంటుంది. అంటే అలా కూడా అల్లం పచ్చిమిర్చి ఈ రెండు కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకుని వేసుకున్న దాంట్లో బాగా కలిసిపోతుంది అనమాట. ఉల్లిపాయలు ఇక్కడ చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. సో ఇవన్నీ కూడా బాగా కలిపేసుకోవాలి. సో ఇంగువ ఫ్లేవర్ ఇష్టం ఉన్న వాళ్ళు దీంట్లో కొంచెం ఇంగువ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. అలాగే పచ్చిమిర్చికి బదులుగా ఎండుమిర్చి కూడా బాగుంటుంది, కావాల్సితే అలా కూడా వేసుకోవచ్చు. సో పప్పు అందుబాటులో లేకుండా మినుములే ఉంటే కూడా ఆ మినుముల్ని కూడా నానబెట్టేసి మనం మిక్సీ పట్టేసుకోవచ్చు, అలా అయినా వస్తుంది ఇది. ఇది ఆల్మోస్ట్ మనకేంటంటే కొంచెం గుళ్ళలోకి పోయినప్పుడు మనం ప్రసాదంలో తీసుకుంటాం కదా,
గారెలు ఇస్తారు మనకి, మినపప్పు గారె. సో ఆ టేస్ట్లో వస్తుంది మనకు దగ్గరగా. అదేంటంటే మనకు కొంచెం పల్చగా గారె షేప్లో వెడల్పుగా ఉంటుంది. సో ఇది కొంచెం పకోడీలాగా. సో వేడిగా తింటూ ఆ టీ టైంలో సూపర్గా ఉంటుందన్నమాట. ఓకే, సో కొంచెం గుల్లగా రావాలి అనుకుంటే ఒక చిటికెడు వంట సోడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇంకొంచెం బియ్యపిండి యాడ్ చేస్తాను. సో మనకు మధ్యస్థంగా ఉండాలి, మరీ లూజ్గా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. పిండి అనేది చూసి అవసరం అనుకుంటే కొంచెం మళ్ళీ ఇలా యాడ్ చేసేసుకోవచ్చు. సో స్మెల్ మిక్స్ చేసేటప్పుడు చాలా బాగా వస్తుంది. అంటే మిరియాలు అప్పటికప్పుడు గ్రైండ్ చేసి వేసుకోవాలి. మిరియాల పొడి ఎప్పుడు కూడా వేసుకోవద్దు. కచ్చాపచ్చాగా దంచేసి మనం అప్పటికప్పుడు రోట్లో వేసేసుకుంటే చాలా బాగుంటుంది. సో కొద్దిగా నీళ్ళు తీసుకుంటున్నాను చేయికి తడి అంటుకోవడానికి. ఎలాగైతే మనం మినపకాయలు చేసుకునేటప్పుడు చేయి కొంచెం తడి చేసుకుంటాం కదా, చేతికి అంటుకోకుండా కొంచెం ఈజీగా దాంట్లో పడేట్టు. సో ఇక్కడ కూడా కొంచెం తడి చేసుకోవాలి. ఆయిల్ బదులుగా కొంచెం ఇలా నీళ్లు పెట్టుకుంటేనే బాగుంటుంది. ఓకే, సో ఇప్పుడు కొంచెంగా మనం పిండి తీసుకొని పకోడీలా వేసుకోవాలి. మరీ ఎక్కువ ముద్ద పెద్ద సైజులో రాకూడదు, ఎందుకంటే లోపల వరకు వేగకపోతే అది కొంచెం పచ్చిగా ఉంటుంది. మామూలు శనగపిండి అయితే కొంచెం గుల్లగా ఉండి లోపల వరకు అది మగ్గుతుంది. ఇక్కడ ఏంటంటే మనం తీసుకున్నది మినపప్పు కాబట్టి కొంచెం మీడియం సైజులో వేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, మరీ మెత్తగా చేస్తే ఏంటంటే మనకు పునుగుల్లా వచ్చేస్తాయి. అలా కాకుండా మనకు పకోడీలా రావాలి కాబట్టి కొంచెం రఫ్గా గ్రైండ్ చేసుకోవాలి పిండిని. ఇంకో విషయం ఏంటంటే ఇది కొంచెం వేడిగా తింటేనే దీని టేస్ట్ని మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో చల్లారిన తర్వాత కూడా బాగుంటుంది, బట్ వేడిలో ఇంకా సూపర్గా ఉంటుంది. అలా తింటూ ఉంటే లెక్కే తెలియదు మనం ఎంత తిన్నాం అనేది. కాబట్టి కొన్ని రకాల డిష్లు ఏంటంటే కొంచెం వేడిగా తిన్నప్పుడు సూపర్గా అనిపిస్తుంది అనమాట వాటి టేస్ట్ విషయానికి వస్తే. ప్లస్ ఇది మనం వేయించుకునేటప్పుడు కూడా సో అలాగే వేయించుకునేటప్పుడు కూడా మనం కొంచెం మంట తగ్గించేసుకొని, అంటే కొంచెం సిమ్లో పెట్టేసుకొని వేయించేసుకుంటే లోపల వరకు కూడా బాగా వేగుతుంది. లోపల వరకు ఆ పిండి అనేది కూడా బాగా మగ్గుతుంది. వేసిన తర్వాత మనం వెంటనే డిస్టర్బ్ చేయకూడదు, కొద్దిసేపు అలా వదిలేసేయాలి. ఎందుకంటే ఆ షేప్ అనేది మనకు అలా నిలబడిపోతుంది అనమాట. సో ఇక్కడ నేను సిమ్లో పెట్టాను, కొంచెం లైట్గా పెంచుతున్నాను. అంటే నేను ముందుగా వేసినవి కొన్ని ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం టర్న్ చేయడానికి జస్ట్ అలా జెంటిల్గా. ఎక్కువగా కదిపిచ్చేస్తే ఏంటంటే మొత్తం అది పిండిలా విడిపోతుంది. ఓకే, సో వేగుతుంటే మటుకు సూపర్గా స్మెల్ వస్తుంది. ఎందుకంటే దీంట్లో అల్లం పేస్ట్ వేసుకున్నాం, మిరియాలు అప్పటికప్పుడు కచ్చాపచ్చగా దంచి వేసుకున్నాం, జీలకర్ర ఉంది, కొత్తిమీర, పుదీనా. అడిషనల్గా దీంట్లో కరివేపాకు కూడా వేసుకోవచ్చు. ఫైన్గా చాప్ చేసి వేసుకుంటే కరివేపాకు టేస్ట్ కూడా పకోడీలో ఇలాంటి కొన్ని స్నాక్ ఐటెంలలో సూపర్గా ఉంటుంది. అంటే చక్కెరలో కూడా కంపల్సరీ వేస్తారు కదా, ఆ కరివేపాకు టేస్ట్ సూపర్గా ఉంటుంది కొత్తిమీర పుదీనా కన్నా. ఎందుకంటే కొన్ని రకాల వాటికి అది మంచి అడిషనల్ టేస్ట్ అనేది యాడ్ చేస్తుంది. ఓకే, సో ఇది మనకు రెండు వైపులా కూడా కొంచెం లేత గోధుమ రంగుకు వచ్చేసిన తర్వాత మనం తీసేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఓకే, సో మనకు కావాల్సిన కలర్ వచ్చేసింది. సో దీన్ని మనం ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాం. సో వీటిని కూడా మనం మిగతా పకోడీలాగానే ఏదైనా నచ్చిన చట్నీతో తినేసేయచ్చు, లేకపోతే డైరెక్ట్గా మొత్తం దీంట్లో మనం అన్నీ వేసేసుకున్నాం. ఉల్లిపాయ ఉంది, అల్లం ఉంది, పచ్చిమిర్చి ఉంది, కొత్తిమీర, పుదీనా అన్నీ ఉన్నాయి, అలాగే తినేసేయచ్చు. ఇందాక చెప్పాను కదా, వేడిగా తింటే మటుకు ఇంకా ఎలాంటి చట్నీ అవసరం లేదు.
కావాలనుకుంటే టమాటో చట్నీ కానీ లేకపోతే టమాటో సాస్ కానీ ఏదైనా మనకు నచ్చింది డిప్గా పెట్టేసుకొని తినేసేయచ్చు. ఈ పిండి కూడా మనం అప్పటికప్పుడు కొంచెం గ్రైండ్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది. అంటే ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకోకుండా వస్తుందన్నమాట. ముందుగానే మనం గ్రైండ్ చేసి పెట్టేసి ఎక్కువసేపు అలా పెట్టేసామనుకోండి, పకోడీ వేసిన తర్వాత దాంట్లో కొంచెం ఆయిల్ అనేది అది పీల్చుకొని ఉంటుంది. తినేటప్పుడల్లా చేతికంతా అంటుతూ ఉంటుందన్నమాట. సో ఇదొకటి చూసుకోండి. ఓకే, సో వేడివేడిగా మినప్పప్పు పకోడీ రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. మినప్పప్పు పకోడీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన పొట్టు మినపప్పు, బియ్యపిండి, అల్లం పేస్ట్, మిరియాలు, ఉప్పు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, నూనె, జీలకర్ర. మినపప్పు పకోడీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో నానబెట్టిన పొట్టు మినపప్పు వేసి మిక్సీ పట్టుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అందులో బియ్యపిండి, సరిపడా ఉప్పు, దంచిన మిరియాలు, జీలకర్ర, అల్లం పేస్ట్, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకోవాలి. తర్వాత చేతికి నీళ్లు అద్దుకొని సిద్ధం చేసుకున్న పిండిని పకోడీలా వేడి నూనెలో వేసి రంగు మారేంత వరకు ఫ్రై చేసుకొని ఆపై సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మినప్పప్పు పకోడీ రెడీ.